బాల్య వివాహం చేస్తే వీళ్ళందరి పైన కేసు అవుతుంది, పెళ్లి చేయకూడదు అని చెప్పండి. ఓకేనా బాయ్స్? మీకు కూడా అర్థమవుతుందా? మీరు కూడా చిన్న చిన్న విషయాల్లో అమ్మాయిలు ప్రేమ అది ఇది అని చెప్పేసి వెళ్తారు. మొన్న రీసెంట్ గా ఒక కేసు జరిగింది. అబ్బాయికి 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, అమ్మాయికి 17 సంవత్సరాలే. ఇద్దరు లవ్ అఫేర్ పెట్టుకొని అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇద్దరి పైన కేసు అయింది. అమ్మాయిని తీసుకెళ్లి హోమ్ లో పెట్టాము, అబ్బాయి జైలుకి వెళ్ళారు. సో వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీస్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అది పోక్సో కేసు. మళ్ళీ వాయిస్ చాలా జాగ్రత్తగా ఉండండి. లీవ్ టీజింగ్ అని ఏదో సరదా కోసం ఉంటుంది మీకు నేనా, కానీ వన్స్ మన మీద ఎఫ్ఐఆర్ అయిందంటే మాత్రం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎఫ్ఐఆర్ అంటే అది కనుక వన్స్ అయితే మీరు ఎంత చదువుకున్నా మీ జీవితం వృధా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి మీరు ఎలిజిబుల్ కాదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మన ఇంట్లో మన చెల్లిని అమ్మని ఎలా గౌరవిస్తున్నామో స్కూల్లో ఆడపిల్లలైనా బయట ఆడపిల్లలైనా అలాగే గౌరవించాలి. అప్పుడే మనకు మంచి పేరు ఉంటుంది. అంతేగాని మనల్ని చూసి అయ్యో వాడ ఆ ఎదవన అనే విధంగా ఉండకూడదు. అలా ఉంది బయట పరిస్థితి. మిమ్మల్ని కాదు, బయట సిచ్యువేషన్ చెప్తున్నాను. బయట మగ పిల్లల్ని చాలా చాలా దారుణంగా తిట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి మన అమ్మ నాన్న పేరు మనం నిలబెట్టాలి అని అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో మన చెల్లిని అయితే ఎట్లా రెస్పెక్ట్ చేస్తామో బయట వాళ్ళు కూడా చెల్లిలాగే భావించాలి, అక్కల్లాగే భావించాలి. ఈవిటీజింగ్ చేయడం కాదు. ఈవిటీజింగ్ విషయంలో కానీ, దొంగతనం విషయంలో కానీ, ఇంకా వెళ్ళిపోవడం అని, ఎలోప్మెంట్ కేసు ఏదైనా కూడా మీరు మీ అమ్మ నాన్నకి 18 సంవత్సరాలు మీకు నిండేంత వరకు మీరు బయటికి వచ్చే సిచ్యువేషన్ ఉండదు. మన జిల్లాలో కూడా లేదు. బాయ్స్ బిలో 18 లోపు ఎఫ్ఐఆర్ అయితే మన జిల్లాలో హోమ్స్ లేవు నన్ను పెట్టడానికి. దాన్ని అబ్జర్వేషన్ హోమ్ అంటారు. అంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళని జువెనల్ అంటారు. ఈ జువెనల్ హోమ్ అనేది మన జిల్లాలో ఎక్కడా లేదు. అర్థమవుతుందా? అయితే హైదరాబాద్ లేకపోతే వరంగల్ పంపిస్తారు. పర్మిషన్ కూడా ఉండదు. అక్కడ టార్చర్ ఎలా ఉంటదంటే మీకు జీవితం అంటే ఏంటో చూపిస్తారు. నేను అందులో కౌన్సిలర్ గా వర్క్ చేశాను. వాళ్ళు ఏడ్చే బాధ చూస్తే నాకే బాధ అనిపించింది. సో అలా మై బ్రదర్స్ లాగా భావించి చెప్తున్నాను. దయచేసి పొరపాటున ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి. నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్ లో ఎక్కువ ఏ టైప్ ఆఫ్ కేసెస్